Welcome to 10 Max. Last year back-to-back flops తో మరోసారి ట్రాక్ తప్పిన రవితేజ ఈసారి ఆ ఛాన్స్ తీసుకోవడానికి రెడీగా లేరు. అందుకే ఫ్లాప్ సంగతి జనాలు మర్చిపోకముందే మరో సినిమా రిలీజ్ కి ఆ సినిమా రిలీజ్ కాకముందే మరో కొత్త సినిమాని సెట్స్ మీదకు తీసుకొస్తూ బిజీగా ఉంటున్నారు. మరి మిస్టర్ బచ్చన్ తర్వాత రవితేజ చేయబోయే సినిమా ఎవరితో? ఈగల్ స్పీడ్ పెంచింది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రమోషన్ల హడావిడి మొదలుపెట్టింది. పాన్ ఇండియా వైడ్ గా ప్రమోషన్లతో అదరగొడుతున్నారు రవితేజ. వరుసగా 2 ఫ్లాప్స్ తో ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయిన రవితేజ ఈగల్ తో మరోసారి ట్రాక్ లో పడదామని ట్రై చేస్తున్నారు. దీంతో పాటు హరీష్ శంకర్ తో చేస్తున్న మిస్టర్ బచ్చన్ ని కూడా స్పీడప్ చేస్తున్నారు రవితేజ. అయితే ఈ సినిమాల తర్వాత రవితేజ ఏ సినిమా చేస్తారో అంటూ సోషల్ మీడియాలో చర్చ స్పీడ్ అందుకుంది. పెద్దగా ప్రయోగాలు చేయకుండా రొటీన్ ఫార్ములాకే కాస్త అటూ ఇటూగా సినిమాలు చేస్తున్న రవితేజ హిట్ కొట్టాలన్న విషయాన్ని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ మధ్య మొదలుపెట్టిన మిస్టర్ బచ్చన్ కరైకుడిలో ఇంట్రెస్టింగ్ షెడ్యూల్ స్టార్ట్ చేయడానికి రెడీ అయింది టీం. సినిమా స్పీడ్ చూస్తుంటే సమ్మర్లో మిస్టర్ బచ్చన్ ని బరిలోకి తీసుకొచ్చేలా కనిపిస్తున్నారు రవితేజ. ఈగల్ రిలీజ్ అవుతోంది. మిస్టర్ బచ్చన్ స్పీడ్ అందుకుంది. మిస్టర్ బచ్చన్ అయిపోయేలోపే మరో సినిమాని స్టార్ట్ చేస్తారు రవితేజ. అయితే నెక్స్ట్ రవితేజ ఏ సినిమా చేస్తారా, ఎవరి డైరెక్షన్ లో చేయబోతున్నారా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ మధ్య వరుసగా యంగ్ డైరెక్టర్లతో సీరియస్ సినిమాలు చేస్తున్న రవితేజ మరోసారి కూడా ఇదే రూట్లో వెళ్తున్నారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ తో రాజా ది గ్రేట్ లాంటి ఫన్ జానర్లో కమర్షియల్ సినిమా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి సినిమాల పోస్ట్ పోన్మెంట్ ఇష్యూ ఇంకా నడుస్తూనే ఉంది. రవితేజ సినిమాకి సోలో రిలీజ్ ఇవ్వటం కోసం ఫిబ్రవరి 9న రావాల్సిన సందీప్ కిషన్ సినిమా పోస్ట్ పోన్ అవ్వక తప్పేలా లేదు. మరోవైపు ఫిబ్రవరి 16న రిలీజ్ అవ్వాల్సిన వరుణ్ తేజ్, గోపీచంద్ సినిమాలు కూడా రిలీజ్ అయ్యేలా లేవు. మరి అటు తిరిగి ఇటు తిరిగి సందీప్ కిషనే సైడ్ అవ్వాల్సి వస్తుందేమో. వ్యాలంటైన్ వీక్ ఈసారి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండేలా కనిపించట్లేదు. ఆపరేషన్ వ్యాలంటైన్ అంటూ వరుణ్ తేజ్, భీమా అంటూ గోపీచంద్ సినిమాలు ఫిబ్రవరి 16న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. అయితే ఈ 2 సినిమాలు ఆ రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపించట్లేదు. ఇక ఫిబ్రవరి 9న రిలీజ్ అనౌన్స్ చేసిన సందీప్ కిషన్ సినిమా కూడా ఆ రోజు రిలీజ్ అయ్యే ఛాన్స్ తక్కువే అని తెలుస్తోంది. లేటెస్ట్ గా జరిగిన ప్రొడ్యూసర్స్ మీటింగ్ తో మరోసారి డేట్స్ మారే ఛాన్స్ కనిపిస్తోందని టాక్. ఆల్రెడీ సంక్రాంతి పోటీ ఎందుకని మా సినిమాని పోస్ట్ పోన్ చేసుకున్నాం, మరోసారి పోస్ట్ పోన్ చేసుకునేది లేదని తెగేసి చెప్పారు సందీప్ కిషన్ అండ్ టీం. అంతేకాదు ఆ సినిమాకి సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ల స్పీడ్ కూడా పెంచేసింది టీం. అయితే కలెక్షన్ల కోసం ఇప్పుడు వారం రోజులు రిలీజ్ వాయిదా వేసుకుంటారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఫిబ్రవరి 9న రిలీజ్ అయ్యే ఈగల్ కి సోలో రిలీజ్ కమిట్మెంట్ ఉంది కాబట్టి. ఊరి పేరు భైరవకోన పోస్ట్ పోన్ మరోసారి హాట్ టాపిక్ అయింది. ఒకవేళ సందీప్ కిషన్ సినిమా పోస్ట్ పోన్ అయితే అది ఫిబ్రవరి 16కి రిలీజ్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు రిలీజ్ అవ్వాల్సిన వరుణ్ తేజ్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ ని హోల్డ్లో పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. పాన్ ఇండియాలో సాలిడ్ ప్రమోషన్లు మొదలుపెట్టారు వరుణ్ తేజ్ అండ్ టీం. పేట్రియాటిక్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమాని ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తారా లేదా అన్నది మాత్రం ఇంకా డౌట్ఫుల్ గానే కనిపిస్తోంది. ఫిబ్రవరి 16న ఆపరేషన్ వ్యాలంటైన్ తో పాటు గోపీచంద్ కూడా భీమా రిలీజ్ అనౌన్స్ చేశారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న గోపీచంద్ కి ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉండడంతో పాటు ఇంకా సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేయకపోవడంతో ఈ పోలీస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిబ్రవరి 16న రిలీజ్ కాదన్న టాక్ స్పీడ్ అందుకుంది. ఈ 2 సినిమాలు ఎలాగూ పోస్ట్ పోన్ అవబోతున్నాయి కాబట్టి ఆ డేట్ కి ఊరు పేరు భైరవకోనని రిలీజ్ చేయమని ప్రొడ్యూసర్స్ సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి అమెరికాలో ఉన్న ప్రొడ్యూసర్ అనిల్ ఏం డెసిషన్ తీసుకుంటారో అని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈగల్ టైంలో అసలు అడగలేదు కాబట్టి ఫిబ్రవరి 9నే రిలీజ్ చేస్తారా లేక రిస్క్ ఎందుకులే అని వారం పోస్ట్ పోన్ చేసుకుని ఫిబ్రవరి 16న రిలీజ్ చేస్తారా అన్నది తెలియాలంటే ఆదివారం జరగబోయే ప్రెస్ మీట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అయినా సరే మరో సినిమా చేయటానికి 35 ఏళ్లు పట్టింది. కమల్ హాసన్, మణిరత్నం సక్సెస్ఫుల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇప్పటికీ క్లాసిక్ అంటే ఆ సినిమా ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఇద్దరు సినిమా చేయటానికి 35 ఏళ్లు ఎందుకు పట్టింది? తమిళ్లోనే కాదు సౌత్ మొత్తం తమ సినిమాతో ట్రెండ్ సెట్ చేసిన కాంబో కమల్ హాసన్, మణిరత్నం. చేసింది నాయగన్ ఒక్క సినిమా అయినా ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని 35 ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు.
అయితే ఈ మధ్యే కమల్ మణిరత్నం కాంబినేషన్లో థక్ లైఫ్ మూవీ అనౌన్స్ అయింది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ చేసింది టీం. మణిరత్నం కమల్ హాసన్ సినిమా అంటే మామూలుగా ఉండదంటున్నారు ఫ్యాన్స్. అసలే ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి తోడు థక్ లైఫ్ అంటూ సెట్ చేసిన టైటిల్ ఇవి చాలవన్నట్టు సాలిడ్ స్టార్ కాస్ట్ ఈ సినిమా మీద ప్రతి స్టేజ్ లో ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే నాయగన్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది. అయితే నాయగన్ హిట్ తర్వాత వీళ్ళిద్దరూ సినిమా చేయటానికి మాత్రం 35 ఏళ్లు పట్టింది. ఎందుకంటే 35 ఏళ్లుగా వీళ్ళిద్దరూ తమ కాంబినేషన్లో సినిమా చేద్దామని ట్రై చేస్తున్నా వర్కౌట్ అవ్వలేదని, ఇన్నాళ్లుగా ట్రై చేస్తే ఇప్పుడు వర్కౌట్ అయిందని చెబుతున్నారు కమల్ హాసన్. 35 ఏళ్లుగా మణిరత్నం కథ చెబితే కమల్ కి నచ్చకపోవటం, కమల్ మరో స్టోరీ చేద్దామనుకుంటే అది మణికి నచ్చకపోవటం, అసలు ఇద్దరికీ నచ్చి స్టార్ట్ చేద్దామనుకునేసరికి ఏదో అడ్డంకులు రావటం, ఇలా వీళ్ళిద్దరూ సినిమా కోసం ట్రై చేస్తూనే ఉన్నారని చెబుతున్నారు కమల్. ఆఖరికి పొన్నియిన్ సెల్వన్లో కమల్ని తీసుకుందామని చూసినా వర్కౌట్ కాలేదట. ఇలా కమల్ మణిరత్నం కాంబినేషన్ సెట్ అవ్వడానికి 35 సంవత్సరాలు పట్టింది. కానీ లేటుగా అనౌన్స్ చేసిన పాన్ ఇండియా ఆడియన్స్ కి కావలసిన ఎలిమెంట్స్ తో, సాలిడ్ స్టార్ కాస్ట్ తో, భారీ బడ్జెట్ తో, యాక్షన్ ఎలిమెంట్స్ తో, రెహమాన్ మ్యూజిక్ తో కమల్ హాసన్ సొంత ప్రొడక్షన్ లోనే ఈ బుధవారం షూటింగ్ మొదలుపెట్టింది థక్ లైఫ్. గ్లామర్ రోల్స్ చేసి బోర్ కొడుతోంది. లవ్ స్టోరీస్ లో యాక్ట్ చేసి విసుగొస్తోంది. కొత్త జానర్ ట్రై చేయాలనిపిస్తోంది. డిఫరెంట్ రోల్స్ చేయాలనిపిస్తోంది. జనరల్ గా హీరోయిన్లనే మాటలివి. కానీ మృణాల్ మాత్రం దానికి క్వైట్ ఆపోజిట్ గా మాట్లాడుతోంది. లవ్ స్టోరీల్లో నటించాలంటే ఇంకెంతకాలం వెయిట్ చేయాలని అడుగుతోంది. మరి మృణాల్ కోరిక తీరేదెప్పుడు? పర్ఫార్మెన్స్ కంటే గ్లామర్ తోనే హైలైట్ అవుతున్న ఈ జనరేషన్ హీరోయిన్స్ లో సంథింగ్ డిఫరెంట్ గా కనిపిస్తోంది మృణాల్. యాక్టింగ్, ఎమోషన్స్ తో జనాన్ని అట్రాక్ట్ చేసిన మృణాల్ తన కోరిక ఎప్పుడు తీరుతుందో అని వెయిట్ చేస్తోంది. వరుసగా డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తున్న ఈ క్రేజీ హీరోయిన్ రొమాంటిక్ రోల్ కోసం వెయిట్ చేస్తోంది. ఆ అవకాశం ఎప్పుడొస్తుందో అని ఎదురు చూస్తోంది. తెలుగులో క్యూట్, లవ్లీ రోల్స్ చేస్తున్నా బాలీవుడ్ లో మాత్రం రొమాంటిక్ రోల్ దొరకటం లేదని తెగ ఫీల్ అవుతోంది మృణాల్. ఇంకెంతకాలం నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలో, రొమాంటిక్ గ్లామర్ రోల్ ఎప్పుడిస్తారో అంటూ కాస్త ఫ్రస్ట్రేషన్ లో కూడా ఉన్నట్టు కనిపిస్తోంది మృణాల్. సీతారామంలో సీత క్యారెక్టర్ తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన మృణాల్ తెలుగు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ లో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుని మరింత బిజీ అయింది మృణాల్. బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ అయినా అప్పటి నుంచి సో కాల్డ్ బాలీవుడ్ హీరోయిన్ గా ఇప్పటి వరకు ఫిలిం మేకర్స్ తనని చూడటం లేదని, తాను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న రొమాంటిక్ రోల్ మాత్రం రావటం లేదని అంటోంది. తెలుగులో సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో క్వీన్ ఆఫ్ రొమాన్స్ అంటూ తెగ పొగిడేశారు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇంకా ఆ ఛాన్స్ దక్కలేదంటూ బాధపడిపోతోంది. ప్రస్తుతం మృణాల్ పూజా మేరీ జాన్ అనే హిందీ సినిమా చేస్తోంది. మరి బాలీవుడ్ లో గ్లామరస్ రొమాంటిక్ రోల్లో చేయాలన్న మృణాల్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో, ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి. మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలుపెట్టిన డబుల్ స్మార్ట్ కాన్ మ్యాన్ విషయంలో టీజ్ చేస్తున్న నితిన్. మరోసారి జంటగా కనిపించబోతున్న ఆలియా, రణబీర్, శేతాన్ గా భయపెడుతున్న మాధవన్. ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. రామ్ పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డబుల్ స్మార్ట్ సినిమాకు సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ స్పీడ్ అందుకున్నాయి. దీనికి సంబంధించి మణిశర్మ, పూరి కలిసి ఉన్న ఫోటోస్ పోస్ట్ చేసింది మూవీ టీం. నితిన్, వెంకీ కొడుగుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 2 సినిమాకి సంబంధించి అప్డేట్ శుక్రవారం రాబోతోంది. కాన్మాన్ వీడియోకి సంబంధించి మాస్క్ రివీల్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది మూవీ టీం. సుహాస్ లీడ్ రోల్ లో దుష్యంత్ డైరెక్షన్ లో ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తెలుగులో మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న తమిళ స్టార్ ధనుష్ కెప్టెన్ మిల్లర్ మూవీని తెలుగులో ఈ శుక్రవారం రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ పెయిడ్ ప్రీమియర్స్ కి సాలిడ్ రెస్పాన్స్ రావడంతో ఎక్స్ట్రా థియేటర్లు కూడా యాడ్ చేసింది మూవీ టీం. తమిళ్లో సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన శివకార్తికేయన్ సినిమా ఐలాన్ తెలుగులో శుక్రవారం రిపబ్లిక్ డే రోజు థియేటర్స్ కొస్తోంది. విశాల్ హీరోగా హరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రత్నం మూవీని ఏప్రిల్ 26న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. సంజయ్ లీలా బన్సాలి క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఆలియా, రణబీర్, విక్కీ కౌశల్ లీడ్ రోల్స్ లో లవ్ అండ్ వార్ టైటిల్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే సంవత్సరం క్రిస్మస్ కి రిలీజ్ కాబోతోంది. అజయ్ దేవగన్, జ్యోతిక, మాధవన్ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్
షేతాన్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఈ సినిమా మార్చి 8న థియేటర్స్ లోకి రాబోతోంది. సో వ్యూయర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి 10 మార్క్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.